నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ నిఖితా ఆయిల్స్ ఒక 2 రౌండ్లు వాడిన మిరప తోటలో ఉన్నాం. మనం వీళ్ళకి ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చేసి పిన్నీసులు రాలిపోతున్నాయి. ఎల్లోయిష్ కలర్లో వచ్చి పిన్నీసులు రాలిపోవడం జరుగుతుంది. తర్వాత అక్కడక్కడ కాయకి ఇట్లా బొక్కలు పడ్డాయి చూడండి, ఇది పురుగు వల్ల. ఈ సమస్యలు ఉన్న రైతులు బీటీ స్పెషల్ డోసు దాంతోపాటు ఫ్లేమ్ కలిపి కొట్టుకోవాలి. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్, ఇది బోరాన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల ఈ పిందెలు కూడా ఇట్లా రాలిపోతుంటాయి పిన్నీసులు. దానికి కంపల్సరీ బోరాను ఎకరానికి 250 గ్రామ్స్ 250 గ్రాములు బోరాను 10 రోజులు కంపల్సరీ స్ప్రే చేయాలి మీరు. దీంతోపాటు ఫార్ములా 4లు అవి కూడా కొట్టుకోవాలి 10 రోజులకి. అలా కొట్టుకుంటే వీటిని మనం అధిగమించవచ్చు. తర్వాత ఈ బొక్క పెడుతుంది ఇది పురుగుకి. నిఖితాలో డాన్ ఉంది, డాన్ పనిచేస్తుంది. ఇప్పుడు బీటీ స్పెషల్ ఫ్లేమ్ కలిపి కొట్టుకుంటే అన్ని రకాలు బ్లాక్ క్రిప్స్, తర్వాత ఎర్రనల్లి, ఈ కాయ వంకర కావటం, కాయ మచ్చలు కావటం, ఈ రాలిపోవటం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మొత్తం నివారించవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మీరు అర్థం చేసుకొని బీటీ స్పెషల్ ప్లస్ ఫ్లేము ఆ 2 కలిపి కొట్టండి. 4-5 రోజుల తర్వాత మ్యాక్స్ బోరాను అవి కొట్టండి. మొత్తం సెట్ అయిపోద్ది మీకు పొలం అంతా. రైతు సోదరులందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు మన నిఖితా ఆయిల్స్ స్టార్టింగ్ నుంచి కొట్టుకుంటే ఆ తోట తీరే మారిపోద్ది మీకు. ఇప్పుడు ఏదో ఒక 2 రౌండ్లు కొట్టి మధ్యలో వేరే కొట్టుకుంటున్నాం అన్నప్పుడు ఇప్పుడు అయినా కూడా తోట నిలబడుతుంది. పక్కన వాళ్ళ కెమికల్స్ వాడేవి మొడతొచ్చి మొత్తం పాడైపోతుంది. ఎందుకు? మన నిఖితా ఆయిల్స్ అనేది స్టార్టింగ్ నుంచి డాక్టర్స్ ఆయిల్ కాడి నుంచి మనం ఇచ్చే కొట్టుకుంటే అది మీకు చిన్నపిల్లలకి గనక టీకా వేస్తే వాళ్ళకి రోగాలు రాకుండా అరికడతాయి చూసావా. ఆ టైప్లో నిఖితా ఆయిల్స్ అనేది స్టార్టింగ్ నుంచి వాడుకుంటే చెట్టు బలంగా పెరగటం జరిగిద్ది. తర్వాత వేరు వ్యవస్థ అనేది పటిష్టంగా అయింది. దానివల్ల రోగాలు వాటన్నిటిని తట్టుకొని నిలబడిద్ది. ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఈయన నిఖితా ఆయిల్స్ ఒక 2-3 రౌండ్లు వాడాడు. తర్వాత ఒక మిగిలిన కెమికల్స్ కూడా కొట్టడం జరిగింది ఈ చేనికి. వేరే వాళ్ళ పొలాలు చూస్తే నిఖితా ఆయిల్స్ వాడిన పొలాలు చూస్తే వాళ్ళ మొత్తం ఇప్పుడు ముడతొచ్చి పాడైపోతున్నాయి. ఎందుకు? వీళ్ళు నిఖితా ఆయిల్స్ వాడారు కాబట్టి చేను ఇప్పుడు కూడా ఇట్లా నిలబడి ఉంది. 70-80 రోజుల తోట ఇది. కాపు కానీ పూత కానీ ఎట్లా వచ్చిందో చూడండి. ఇదే వెరైటీ అనేది, ఇది రాజ్యలక్ష్మి జిందాల్ అంటే తేజ సెగ్మెంట్. ఒకసారి చూడండి, పూల తోట పూసినట్టు పూసింది. వీటిని మనం నిలబెట్టుకోవాలంటే బోరాను అవన్నీ కొట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా నిఖితా ఆయిల్స్ స్టార్టింగ్ నుంచి వాడుకుంటే 90-100 రోజుల దాకా తర్వాత తోట తీరే మారిపోద్ది మీకు. ఇది టీకాలాగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. చేను కొట్టంగానే వడబడిపోలేదు అవి కాదు, మీరు తర్వాత చూసుకోవాలి. మీరు చేను అనేది ముడత రాకుండా కాపు అవన్నీ కూడా జాగ్రత్తగా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. విపరీతంగా పెరిగినా కూడా ఇబ్బంది అవుద్ది చేను.